హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, నైట్ 10 అయిపోతుంది టైము. కానీ మా ఇంటి దగ్గర ఒక సిస్టర్ ఎర్లీ మార్నింగ్ ఊరు వెళ్ళాలి, అర్జెంటుగా ఒక బ్లౌజ్ కుట్టమని బ్రతిమాలిందండి. అందులో ఎప్పుడు తను నా దగ్గరే కుట్టించుకుంటుంది. అలాంటప్పుడు మనం ఎప్పుడు వచ్చే కస్టమర్ని ఇలాగా మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదనేసి నేను ఒక బ్లౌజే కదా ఎలాగోలాగా నైట్కి స్టిచ్ చేద్దామని ఒప్పుకున్నానండి. ఇంట్లో కూడా ఒక మిషన్ ఉంది. సో కటింగ్ అయితే నేను చేసేస్తున్నాను చూడండి. కానీ తను నెక్లో ఒక చిన్న మోడిఫికేషన్ అడిగింది. షోల్డర్ అనేది జారకుండా సైడ్స్ నెక్ అనేది కొంచెం బ్రాడ్ చేయక్క అని అడిగింది. తన కోసం అయితే ఇట్లా బ్రాడ్ చేయడం అనేది నేను మీకు వీడియోలో చూపిస్తే మీరు కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తారని వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. చూడండి, ఇలాగా నార్మల్గా బ్లౌజ్కి ఎలాగ మెజర్ చేస్తామో అలాగే మెజర్ చేసిన తర్వాత హైట్ షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇదైతే నేను చెక్ చేశాను. అలాగే షోల్డర్ కూడా ఫుల్ షోల్డర్ అనేది 5.5 వచ్చేసింది. అందులోంచి నెక్ 2.5 తీస్తున్నాను. తను ఏం చెప్పింది, షోల్డర్స్ జారొద్దు కానీ సైడ్స్ నెక్ అనేది బ్రాడ్గా చేయక్క అని అడిగింది. అందుకోసం ఈ మోడిఫికేషన్ అనేది ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మీరైతే చూడొచ్చు. అలాగే నెక్ డౌన్ కోసం కూడా 2.5 తీసుకొని స్క్వేర్ బాక్స్ అనేది ఇచ్చేసి మూలలో కరువు షేప్ అనేది తీసేసుకుంటే మనకి నార్మల్ నెక్ అనేది వచ్చేస్తుంది. కానీ మనకు కావాల్సిన మోడిఫికేషన్ ఏంటి, పైన కానీ కింద కానీ బ్రాడ్ అవ్వద్దు, సైడ్స్ కొంచెం బ్రాడ్ అవ్వాలని అడిగింది. సో దానికోసం అయితే చూడండి, ఇలా స్క్వేర్ బాక్స్ ఉంది కదా, షోల్డర్ దగ్గర ఏమాత్రం టచ్ చేయొద్దు, జస్ట్ ఆ డ్రా మీదే డ్రా చేసేసి చూడండి ఇలాగా స్క్వేర్ బాక్స్కి బయట వైపు ఒక 1/4 ఇంచ్ వచ్చేలాగా ఇలా రౌండ్ అనేది చేసుకుంటే మనకి తను అడిగిన మోడిఫికేషన్ అయితే అయిపోతుందండి. చూడండి, ఇలాగా నెక్ తీసుకున్న తర్వాత నెక్లోంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలిపి చంకడౌన్ అనేది తీస్తాం కదా, అలాగే కరువు షేప్ అనేది తీసేసుకుంటున్నాను. అలాగే ఇదైతే చూడండి, షోల్డర్ జారకుండా ఇలాగ నెక్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.